feeling? How are you feeling now? When all the pieces seem like they can't be found, I'll be the friend that is standing there. I'll be the hand holding all your cares. I see you now, I'm not going anywhere. We'll find our way back home. We'll find our way back home. No, we'll never have to walk alone. We'll find our way back home. I'm coming home. I'm coming home. We'll find our way back home. మనం అక్షరగీత విద్యానికేతన్ స్కూల్ ముందు ఉన్నాము. లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు కొంతమంది ఇక్కడ మేనేజ్మెంట్ ఉన్నారు, స్కూల్ మేనేజ్మెంట్. అసలు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది గురించి మనం తెలుసుకుందాం. మన అక్షరగీత విద్యానికేతన్ హై స్కూల్లో చాలా ఎనర్జెటిక్గా ఈరోజు ప్రోగ్రామ్ జరుగుతుంది. అసలు ఏంటి ప్రోగ్రామ్ గురించి ఒకసారి మేనేజ్మెంట్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏంటి మ్యామ్ అసలు చాలా ఎనర్జెటిక్గా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, ఏంటిది? ఈరోజు అక్షరగీత విద్యానికేతన్ స్కూల్లో రిజల్ట్ డే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రీకేజీ నుండి 9వ తరగతి పిల్లలకి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో ఎవరైతే క్లాస్ వైజ్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ తీసుకొచ్చుకున్నారో వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పిల్లలు రావటము, నెక్స్ట్ వాళ్ళ ఒపీనియన్ అంటే వాళ్ళ పిల్లలు క్లాస్ టాపర్గా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పడం జరుగుతుంది. ఇవే కాకుండా అటెండెన్స్ పరంగా కూడా క్లాస్ వైజ్ ఎవరు ఫస్ట్గా ఉన్నారు అంటే ఫుల్ అటెండెన్స్ వచ్చిన వాళ్ళకి కూడా పిలిపించి తల్లిదండ్రులకి వాళ్ళ సమక్షంలో షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక టీచర్తో మనం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ ఈరోజు ఏంటి స్పెషల్? ఈరోజు మన అక్షరగీత విద్యానికేతన్ హై స్కూల్లో నర్సరీ టు 9th క్లాస్ వరకు యాన్యువల్ రిజల్ట్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము. అలాగే నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు ప్రతి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు అలాగే మిగిలినటువంటి స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు వచ్చి ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకొని వెళ్ళటం అనేది జరుగుతుంది. అలాగే అటెండెన్స్లో ప్రతి క్లాసులో నుంచి బెస్ట్ ఇన్ అటెండెన్స్ అని చెప్పి ఒకరికి మనం మెమోంటో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం 100% విజయవంతంగా పూర్తి అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఇప్పుడు వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మీకు పాప బాబా? పాప అండి. ఏ క్లాస్ చదువుతుంది? 3rd క్లాస్ చదువుతుంది. తన పేరు వచ్చేసి వేదాన్ని టెస్ట్. తను ఇక్కడ వచ్చేసి 3rd క్లాస్ చదువుతుంది. మీ పాపకి ఏ ర్యాంక్ వచ్చింది? ఫస్ట్ ర్యాంక్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా పాప ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన స్కూల్ గురించి ఏమైనా చెప్పండి. ఉన్న ఈ తెనాలి సరౌండింగ్స్ లో ఉన్న ది బెస్ట్ అక్షరగీత అని అనిపించింది నా ఒపీనియన్ అయితే. ఏంటి అంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే పేరెంట్స్కి వాళ్ళు కట్టుకునే విధంగా ఫీజెస్ అనేది ఉంటుంది అనమాట. అంటే మిగతా స్కూల్స్తో పోల్చుకుంటే ఈ స్కూల్లో ఏంటంటే ఫీజెస్ అనేది చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంటే సామాన్యమైన పేరెంట్స్ కూడా కట్టుకునే విధంగా ఉన్నాయి అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఓకే వేదా, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మనం ఇంకో పేరెంట్తో ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. 7th స్టాండర్డ్ నుంచి తస్లీం 2nd ర్యాంక్ తెచ్చుకుంది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని వెళ్ళి ఫీడ్బ్యాక్ కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీ పాప ఇప్పుడు 2nd ర్యాంక్ తెచ్చుకుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే స్టార్టింగ్ నుంచి స్టడీ చేస్తున్నారు. బాబు వచ్చేసి 10th కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏసియన్ కాలేజీలో డిగ్రీ పొజిషన్లో ఉన్నాడు. సెకండ్ పాప పేరు వచ్చేసి షేక్ తస్లీం సుల్తానా, 7th క్లాస్ స్టడీలో ఉంది.
ఈ రోజు ఇక్కడ స్టార్టింగ్ నుంచి నర్సరీ నుంచి 7th వరకు అదే స్కూల్లో ఉంది. అక్షరగీత విద్యానికేతన్లో స్టడీ పరంగా సాటిస్ఫై. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో కంప్యూటర్ జనరేషన్స్ గడ తగ్గట్టుగా కంప్యూటర్ క్లాసెస్ పెట్టారు. పిల్లల మీద శ్రద్ధగా ట్యూషన్స్ పెట్టారు. అడిషనల్గా పిల్లల పరంగా అయితే కేరింగ్ బాగుంది. పిల్లలు తీసుకునే జాగ్రత్తతో పాటు మనం కూడా పేరెంట్స్ కూడా కొంత కేర్ తీసుకొని వాళ్ళ మీద ఉన్న కొంచెం శ్రద్ధ చూపించగలిగితే ప్లస్ మన సపోర్టింగ్ అవర్ స్టూడెంట్స్తో పాటు సార్స్ మేడమ్స్ చూపించే కేర్ మీద పిల్లల లైఫ్ ఫర్దర్గా చాలా బాగుంటుంది అనేది నా ఓన్ ఒపీనియన్. ప్లస్ అక్షరగీత విద్యానికేతన్లో నాకు స్టార్టింగ్ నుంచి తెలుసు అశోక్ సార్ ఆర్ కిషోర్ సార్. ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్లో హేమంత్కి థర్డ్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ నుంచి ఒకసారి ఫీడ్బ్యాక్ మనం కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీ బాబు హేమంత్కి థర్డ్ ర్యాంక్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ మేడం, హ్యాపీ. అది బాగా అక్షరగీత వాళ్ళు బాగా కేర్ తీసుకుంటున్నారు. ఇంటి దగ్గర బాగా స్టడీ అవుతున్నాడు. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. హేమంత్, నీకు థర్డ్ ర్యాంక్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? బాగానే ఫీల్ అవుతున్నాను. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మన అక్షరగీత విద్యానికేతన్ హై స్కూల్లో చదువుతున్న ఆఫియాకి 7th స్టాండర్డ్ ఆఫియాకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ నుంచి మనం ఇప్పుడు ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడు ఆఫియాకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అమ్మా. మన స్కూల్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి. మన స్కూలు తెనాలి పట్టణంలో నెంబర్ 1 అమ్మా. ఇక్కడ క్రమశిక్షణ కానీ చాలా బాగుండిద్దమ్మా. మా పాపకి ఇక్కడ బాగా చెబుతున్నారు మేడమ్స్ కానీ సార్స్ కానీ, వీళ్ళందరూ మంచిగా అంటే ఒక ఫ్రెండ్లా ఉంది. వాళ్ళు చాలా బాగా చెబుతున్నారు. మా పాప రోజు వచ్చి ఇంటికి వచ్చి చెప్పింది మేడమ్స్ గొప్పతనం వీళ్ళకి చాలా బాగా చెబుతున్నారు అని. మా పాపకి ఈ మధ్యలో వేదిక్ మ్యాథ్స్ పెట్టారు. వేదిక్ మ్యాథ్స్ గుంటూరు జిల్లాలో 2nd ర్యాంక్ వచ్చింది. స్టేట్లో 3rd ర్యాంక్ వచ్చింది. చాలా బాగా చదువుతున్నారు. మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ అన్నీ A to Z నెంబర్ 1గా ఉంది. థ్యాంక్ యూ. ఆఫియా, ఇప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్ ఆఫియా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆఫియా వాళ్ళ క్లాస్ టీచర్ తనకి మూమెంట్ ఏమను ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు మన స్కూల్లో చదువుతున్న నేహాకి 2nd స్టాండర్డ్లో 2nd ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ మనం కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడు నేహాకి 2nd ర్యాంక్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నేహా, ఇప్పుడు నీకు 2nd ర్యాంక్ వచ్చింది కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కంగ్రాచులేషన్స్ నేహా. వెరీ గుడ్ నాన్న. థ్యాంక్ యూ. మన స్కూల్లో 6th స్టాండర్డ్ చదువుతున్న గోకుల్కి 2nd ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ నుంచి మనం ఫీడ్బ్యాక్ కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గోకుల్కి 2nd ర్యాంక్ వచ్చింది కదా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానమ్మా. మన స్కూల్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి. అక్షరగీత విజ్ఞానికేతన్ అనేది మాకు చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మా పాప కానీ మా బాబు ఇద్దరు కూడా ఈ అక్షరగీతాలనే చదువుతున్నారు. LKG నుంచి కూడా ఇక్కడే స్టార్టింగ్.
పిల్లల పట్ల కేరింగ్ ఉంటుంది. అట్లాగే పిల్లల దగ్గర మార్క్స్ ఎలా వస్తున్నాయి ఏంటనేది ఎప్పటికప్పుడు మనకి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళకి స్టడీ పరంగానే కాకుండా అదర్ యాక్టివిటీలు కూడా ఉంటాయి. స్పోర్ట్స్ కానీ లైక్ ఈ అబాకస్ సంబంధించిన మ్యాథ్స్ సంబంధించిన వేదిక్ మ్యాథ్స్ కానీ, ఇప్పుడు కొత్తగా న్యూగా ఏ క్రౌడ్ అనేది కూడా కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి పిల్లలకి టీచింగ్ నేర్పిస్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే మాకన్నా ఈ మన అక్షరగీత విద్యానికేతనంలో ఉన్న ఈ స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కానీ పిల్లలకి ఫ్యూచర్లో ఏదైతే అవసరం అవుతుందో అది ముందుగానే మన మేనేజ్మెంట్ కూడా గ్రహించి పిల్లలకి ముందుగానే అప్డేట్ కానీ వాళ్ళు చెప్పడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. సో మాకున్న బెస్ట్లో అక్షరగీత అనేది చాలా వాల్యుబుల్, మాకు బెస్ట్ అని మేము ఫీల్ అవుతున్నాం. గోకుల్, నీకు సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నందినికి ర్యాంక్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ర్యాంక్ రావాలి, ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్. అట్లాగే టీచర్స్ కానీ సార్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ అవాకాస్ కానీ హిందీ క్లాస్ మేడం, హిందీ క్లాస్ టీచర్ కానీ మన అది ఉంది కదా పైన పెట్టారు, అది కంప్యూటర్ క్లాస్ కానీ అన్నీ కూడా ఇష్టాలు బాగున్నాయి. మన తెనాలి మొత్తం మీద కూడా మన అక్షరగీత హై స్కూల్ బాగా డెవలప్ అవుతుంది, ఇంకా చేస్తారు సారు. ఇంకా పిల్లలు బాగా చాలా మంది చేరతారు. సార్ గారు అవకాశం ఇస్తున్నారు పిల్లలకి. పిల్లలు ఇంకా చాలా మంది చదువుకోవాలి, ఇలాగే ర్యాంకులు తెచ్చుకోవాలి. పిల్లలు బాగా చదువుకోవాలి. పిల్లలకు మాత్రం ఎలాంటి ఇది లేకుండా అన్నీ చెప్తారు సార్ గారు వివరంగా. మీరు చదువుకోవాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, మీరు ఫస్ట్ రావాలి అని పేరెంట్స్కి చెప్తారు, అలాగే పిల్లలకు కూడా చెప్తారనమాట. అది చాలా బాగుంది. సార్ గారు కానీ టీచర్లు కానీ పిల్లల పట్ల చాలా బాధ్యతగా ఉంటున్నారు. మేము మా దగ్గర ఉన్న కాసేపు మేము ఏం చెప్తామో కానీ సార్ గారు మాత్రం బాగా టీచర్లు కానీ అందరూ హిందీ క్లాస్ మేడం సారు పైన కంప్యూటర్ సిస్టమ్ కానీ అంతా బాగుంది. జనాలు మొత్తం మీద మన అక్షరగీత స్కూలే చాలా హైలైట్గా ఉంది, చాలా పెద్దది అవుతుంది. చాలా ముందు చాలా ఇట్లాంటివి ఇంకా వేల మంది తీసుకుంటారు. అది థ్యాంక్ యూ. మన స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న టెనీ జాయ్కి థర్డ్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు టెనీ జాయ్కి థర్డ్ ర్యాంక్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఇంటి దగ్గర కూడా బాగా చదువుతున్నాడు, బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు మేడం. మన స్కూల్ గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పండి. స్కూల్ గురించి అయితే చాలా ఫీడ్బ్యాక్ బాగుంది, స్టడీయింగ్ బాగుంది, డిసిప్లిన్ బాగుంది, స్టడీస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు పిల్లలు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మన స్కూల్లో చదువుతున్న జితాన్వికాకి ఎల్కేజీ నుంచి సెకండ్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మా పాప జితాన్విక ఎల్కేజీ చదువుతుంది అక్షరగీత విద్యానికేతన్ స్కూల్లో. మా పాపకి సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు, క్లాస్ సెకండ్ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా పాప చాలా బాగా చదివేటందుకు టీచర్స్ చాలా ఉపయోగపడ్డారు. అలాగే మా బాబు సాత్విక్ ఫనీ థర్డ్ క్లాస్ చదువుతున్నాడు అక్షరగీత విద్యానికేతన్ స్కూల్లోనే. అతను కూడా చాలా బాగా చదివాడు. వాళ్ళ క్లాస్ టీచర్ గారు ప్రమీల మేడం గారు కూడా బాగా అతన్ని డెవలప్ చేశారు. మా మేడం మా క్లాస్ జీతాన్విక క్లాస్ టీచర్ గారైనా గీతా మ్యామ్ టీచర్ కూడా మా పాపకి బాగా ఎడ్యుకేట్ చేశారు. క్లాస్ ఇక్కడ అక్షరగీత విద్యానికేతన్ ఫ్యాకల్టీ చాలా బాగా ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మన స్కూల్లో 8th స్టాండర్డ్ చదువుతున్న బషీర్ అలీకి ఫస్ట్ ఇన్ క్లాస్ అవార్డు వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ నుంచి మనం ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు బషీర్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఎల్కేజీ నుండి ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుతున్నాడు పిల్లోడు. ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. అప్పుడు లేనివి ఇప్పుడు కొన్ని యాడ్ చేసి స్కూల్ని బాగా ఇంప్రూవ్ చేశారు. ర్యాంకింగ్ బాగుంది, స్టడీ కూడా బాగుంది. దాని గురించి మేము బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్. బషీర్, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్. థ్యాంక్ యూ ఫర్ మేనేజ్మెంట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మన స్కూల్లో 5th స్టాండర్డ్ చదువుతున్న ఆదర్శకి సెకండ్ ర్యాంక్ వచ్చింది. సో వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ మనం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? ప్రౌడ్గానే ఫీల్ అవుతాం కదా, పాప కదా. సో
సో మన స్కూల్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి. మన స్కూల్ వచ్చేసరికి మనకి అన్నిటికీ ఫేవర్గా ఉంటుంది కదా. మనకి ఫీజెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, సార్స్ అవైలబిలిటీ కానీ, మనకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ అన్నీ బాగుంటాయి కాబట్టి ఇద్దరు పాపలను ఇక్కడే చదివిస్తున్నాను చిన్నప్పటి నుంచి. సో మనకి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన స్కూల్లో యూకేజీ చదువుతున్న ధన్వి చౌదరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ నుంచి మనం ఒకసారి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ధన్వికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ మై చైల్డ్ హాజ్ అచీవ్డ్ ఫస్ట్ ర్యాంక్. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అక్షరగీతలో మా పాపను జాయిన్ చేసినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ దట్. అండ్ అక్షరగీతలో కమ్యూనికేషన్ బాగుంది, చిన్నపిల్లల ప్యాంపరింగ్ బాగుంది, స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఇంకా డెవలప్ చేస్తారు స్కూల్ని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన స్కూల్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి. అక్షరగీత గురించి అయితే చాలా చాలా మంచి స్కూల్, కమ్యూనికేషన్ బాగుంది అండ్ స్కిల్స్ ఇప్పుడు కప్ కోడర్స్ అని, న్యూస్ రూమ్ అని చాలా చాలా డెవలప్ చేశారు. ఇలాంటి స్టూడెంట్స్ని, ఇంకా మంచి మంచి స్టూడెంట్స్ని అక్షరగీత తయారు చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. సెకండ్ ఇవ్వమ్మా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం ఫస్ట్ స్టాండర్డ్ వచ్చిన స్టూడెంట్స్ తోనే మాట్లాడాము. ఇప్పుడు బెస్ట్ ఇన్ అటెండెన్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న జిషితాకి అటెండెన్స్లో ది బెస్ట్ అవార్డు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి మనం ఫీడ్బ్యాక్ కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు దీనికి బెస్ట్ అటెండెన్స్ అవార్డు వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మన స్కూల్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి. మన స్కూల్ అసలు రిజల్ట్ డేని ఇలా సెలబ్రేట్ చేయడమే అసలు ది బెస్ట్, చాలా బెస్ట్ అని చెప్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఒక ఎంకరేజ్ లాగా ఉంటుంది. ఇలా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పాప అటెండెన్స్లో ది బెస్ట్ రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఈసారి ఇంకా ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకొని బెస్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అమ్మా. మీరు ఇంత ఇంట్రెస్టింగ్గా మీ పాపకి బెస్ట్ అటెండెన్స్ వచ్చింది కదా, ఇంత ఇంట్రెస్టింగ్గా మీరు పంపిస్తున్నారు, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. అంటే నేను అంతకుముందు భాషణ స్కూల్లో జాయిన్ చేశాను. పాప ఇక్కడికి వచ్చినాక కొంచెం ఇంప్రూవ్మెంట్ కానీ, నాలెడ్జ్ పరంగా కానీ, యాక్టివిటీస్లో కానీ అంటే కొంచెం ఫస్ట్గానే ఉంటుంది. యాక్టివిటీస్లో కానీ, పార్టిసిపేషన్లో కానీ, కప్ కోడర్స్, కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కానీ, అబాకస్ కానీ, తను అంటే వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీగా ఈ స్కూల్ మా పాపకి చాలా ఉన్నత స్థితిలోకి ఉంచింది. అందుకనే డైలీ స్కూల్కి అనేది కంపల్సరీగా తనకి హెల్త్ ఇష్యూస్ కొంచెం చిన్నవి వచ్చినా సరే డైలీ పంపిస్తున్నాను. అంటే తను ఇంకా అంటే స్టార్టింగ్ కదా ఈ స్కూల్కి రావడం, ఫస్ట్ క్లాస్ అంటే తనకి అంతకుముందు ఈ సెంటెన్సెస్ ఫార్మాట్స్ కానీ ఏం వచ్చేది కాదు. ఇక్కడికి వచ్చినా కొంచెం ఇంప్రూవ్ అయిందని ఇంకా ఆగకూడదు, ఇంకా ముందుకి ర్యాంక్లోకి రావాలి అని చెప్పి డైలీ పంపిస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ. మన స్కూల్లో చదువుతున్న విష్ణువర్ధన్కి థర్డ్ స్టాండర్డ్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి మనం ఫీడ్బ్యాక్ కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ యాజమాన్యానికి, క్లాస్ టీచర్కి అందరికీ ధన్యవాదాలు. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. మన స్కూల్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి. అక్షరగీత విద్యానికేతన్ అంటే నేను యాక్చువల్లీ కార్పొరేషన్ స్కూల్స్లో ఒక స్కూలు అని అనుకున్నాను, కానీ అది స్టడీ పరంగా, అదర్ యాక్టివిటీస్ పరంగా బెస్ట్ అని అక్షరగీత అని నేను అనుకుంటున్నాను. అలాగే పిల్లలకి ఓన్లీ స్టడీయే కాకుండా కప్ కోడర్స్, హిందీ మాధ్యమిక, ప్రాథమిక, రాష్ట్ర ఇవన్నీ పెట్టి పిల్లలకి హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, న్యూస్ కొత్తగా అన్ని మధ్య స్టార్ట్ చేశారు. ఓ 10 days అవుతుంది. న్యూస్ ద్వారా పిల్లలకి వాళ్ళ ఫియర్ అనేది, స్టేజ్ ఫియర్ అనేది లేకుండా, వాళ్ళు ఏదైనా ఎగ్జామ్ కాంపిటీషన్స్కి వెళ్ళినా వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా చాలా చక్కగా యాజమాన్యం అనేది బాగా ప్రోత్సహిస్తుంది. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అక్షరగీత యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ సార్కి, స్టాఫ్ అందరికీ నేను పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మా పాప పేరు కీర్తన. 4th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా పాప నర్సరీ నుంచి ఇక్కడే చదువుతుంది. చాలా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు అక్షరగీత విద్యానికేతన్ వారు.